నైరుతి రుతుపవనాలు పుష్కలంగా వర్షాలను మోసుకొస్తున్నాయి. గత ఏడాది ఊరించి ఉస్సూరు అనిపించినా ఈసారి తగ్గేదేలే అనేలా ఉన్నాయట. మరోవైపు ఎల్నినో నిష్క్రమించి లానినా ఏర్పడబోతోంది. దీని ఎఫెక్ట్ తోటి ఈ రైనీ సీజన్లో జోరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా లానినో ఉంటుందని, పుష్కలంగా వానలు కురుస్తాయని అంటున్నారు. జూన్ ఆగస్టులో లానినా ఏర్పడేందుకు 50% అవకాశాలుంటే జూలై సెప్టెంబర్ మధ్య 60%, ఆగస్టు నవంబర్లో లానినాకు 70% ఛాన్సెస్ ఉన్నాయని చెబుతోంది వాతావరణ విభాగం. తెలుగు రాష్ట్రాల్లో గతేడాది నైరుతి రుతుపవనాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈసారి మాత్రం సీజన్ ఆరంభంలోనే ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. కేరళలోకి ప్రవేశించిన కొద్ది రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలకు తొలకరి జల్లులు పలకరించాయి. పసిఫిక్ మహాసముద్రంలో లానినా, హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ గా మారుతుండడం నైరుతి రుతుపవనాలకు అనుకూలమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావంతో దేశంలో అనేక ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. భారతదేశ వ్యవసాయ రంగానికి మేలు చేసే నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉంటాయంటున్నారు. ఈసారి లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడటం వంటి కారణాలతో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. వాస్తవానికి రుతుపవనాల సీజన్ దాదాపుగా 120 రోజుల పాటు ఉంటుంది. రెమాల్ తుఫాన్ కూడా బంగ్లాదేశ్ వైపు మరలిపోవడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. గతేడాది సరైన వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతన్నలకు ఈసారి గుడ్ న్యూస్ ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ నెలలో సాధారణ వర్షపాతాన్ని మించి వర్షాలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. ఈశాన్య రాష్ట్రాలు మినహా దేశమంతటా ఈసారి వర్షాలు పుష్కలంగా కురుస్తాయని వాతావరణ విభాగం చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. ప్రస్తుతానికి ఎల్నినో అనేది దాదాపుగా మనకి పూర్తిగా తొలగిపోయిందని చెప్పొచ్చు. ఎల్నినో ప్రభావం అయితే మనకి మన వర్షపాతం మీద అయితే ఉండే అవకాశం అయితే లేదు. వచ్చే నెల నుంచి అది కొద్దిగా లానినా కింద కన్వర్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. సాధారణ మాన్సూన్ కంటే, సాధారణ ఋతుపవనాల కంటే కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి లానినా ప్రభావం అనేది మొత్తం దేశం మొత్తం మీదుగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం మీదమే చూసుకున్నట్లయితే మనకు కొద్దిగా ఉత్తర తెలంగాణ జిల్లాలో సాధారణం కంటే అధికంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి చేసిన ఎల్నినో దశ ముగిసిపోతోందని ప్రపంచ వాతావరణ సంస్థ తెలిపింది. దాని స్థానంలో జూలై సెప్టెంబర్లో లానినా ఏర్పడటానికి అవకాశం ఉందని వివరించింది. దీనివల్ల రుతుపవనాల సీజన్లో మంచి వర్షాలు పడటానికి అవకాశం ఉంటుంది. ఈ ఏడాది జూన్ ఆగస్టులో తటస్థ పరిస్థితులు నెలకొనడానికి గాని, లానినా ఏర్పడటానికి గాని అవకాశాలు 50% వరకు ఉన్నాయని వివరించింది. లానినాకు జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 60%, ఆగస్టు నుంచి నవంబర్ మధ్య 70% మేర అవకాశాలున్నాయని వాతావరణ సంస్థ తెలిపింది.